అన్నా మంచి హెయిర్ స్టైల్ చేయన్నా, చాలా ఎక్కువైపోయింది అలా. ఓకే తమ్ముడు, 2 నిమిషాలు నువ్వు అందా స్లీప్ వేసేయి. ఇగో అందాక నీకు టిప్ కటింగ్ కూడా అదే అక్కడికి. Five minutes later. తమ్ముడు, ఈ హెయిర్ స్టైల్తో నువ్వు అమ్మాయిల దగ్గరికి వెళ్తే పిక్చర్ అయిపోతారు అమ్మాయిలు. ఇలా అసలు అద్దం కలిసి చూసుకో. రక్తం తాకేస్తా. యో వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. నా పేరు కమల్, మీరు చూస్తున్నారు మన స్టైల్ గురు. మీరు ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అయితే వీడియో మీకోసమే. ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న హెయిర్ స్టైల్స్ కోసం చెప్తాను. ఈ వీడియో నేను జస్ట్ సింపుల్ గా చెప్పుకుని వెళ్ళిపోతాను. ఏదైనా డౌట్స్ అంటే మాత్రం కింద కమెంట్ లో పడ్డానికి మర్చిపోకండి. అఫ్కోర్స్ ఈ వీడియో లెంత్ కొంచెం తక్కువే ఉండొచ్చు. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫస్ట్ ట్రెండింగ్ హెయిర్ స్టైల్ వచ్చి వుల్ఫ్ కట్ 2.0. ఎవరైతే లాంగ్ హెయిర్ పెంచాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇదైతే ఒక మంచి హెయిర్ స్టైల్ అనమాట. సో వుల్ఫ్ కట్ మనకైతే కొంచెం షార్ప్ ఇస్తుంది, అండ్ దాంతో పాటు మనకి అయితే ఒక లేయర్ ఫ్లో అనేది వస్తుంది అనమాట. ఇది మనల్ని యాటిట్యూడ్ ని ఓవర్ఫ్లో చేస్తుంది. సో ఈ హెయిర్ స్టైల్ తో మీరు బయటికి వెళ్తే అమ్మాయిలు అట్రాక్షన్ అనేది మీ మీద పక్కా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక విలన్ లాగా కనిపిస్తారు, వాళ్ళు మీతో అబ్సెస్ అయిపోతారు. మీకు ఒక టిప్, వుల్ఫ్ కట్ చేయాలనుకున్న వాళ్ళకి అందరికీ ఒక టిప్, మంచి సిలిండర్ పెట్టి వుల్ఫ్ కట్ అని చెప్పి టెక్స్టైల్ లో ఏమన్నారు. ఎప్పుడు తక్కువ బడ్జెట్ లో రాడు, తక్కువ బడ్జెట్ ఉన్న బాగాకి ఎలా స్టైల్ చేసి టాపర్ ఫేడ్. నెక్స్ట్ ఉంది టాపర్ ఫేడ్. టాపర్ ఫేడ్ అంటే క్లాస్ ని మాస్ ని రెండు మిక్స్ చేస్తే వచ్చేది ఈ టాపర్ ఫేడ్ స్టైల్ అనమాట. ఈ 2025 లో టాపర్ ఫేడ్ అన్నది చాలా స్టైలిష్ గా ఉంది. సో మనకి ఫ్రంట్ అనేది కొంచెం స్పైకీ వస్తుంది, క్లీన్ ట్యాపర్ అయితే వస్తుంది, క్లీన్ ట్యాపర్ అండ్ స్లీక్ ఫినిష్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఉంది ఈ మెస్సీ టెక్స్చర్ పఫ్ అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు పడుకొని లెగ్గానే మీరు ఇప్పుడు పెట్టి పైన మీడియం హెయిర్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ మీడియం హెయిర్ ని ఏం చేస్తారంటే టిక్ లైన్ యూజ్ చేసి బ్లో చేస్తారనమాట. బ్లో చేయడం వల్ల మనకైతే ఒక మెస్సీ టెక్స్చర్ పఫ్ అనేది అయితే మనకైతే వస్తుంది. సో అందులో మిడిల్ క్రాప్. ఈ మిడిల్ క్రాప్ నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను. సో చాలా మందికి బాగోదు హెయిర్ స్టైల్ అనేది, అసలే మన ఇండియన్ స్టైల్ అస్సలు బాగోదు. ఎవరైనా ట్రై చెయ్యాలి, సాఫ్ట్వేర్ ఉంది, వాల్యూమ్ బాగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మిడిల్ క్రాప్ అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎవరికైనా మిడిల్ క్రాప్ ట్రై చేయాలనుకుంటే ముందుగా మీరు చూసుకోవాల్సింది నాకు వాల్యూమ్ ఉందా లేదా, హెయిర్ సాఫ్ట్వేర్ ఉందా లేదా అనేది చూసుకోండి. సో చూసుకొని దాని తర్వాత మీకు సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి, లేకపోతే రిమైనింగ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవడం బెస్ట్. నెక్స్ట్ ఇది లాస్ట్ ది అలా బోర్డుగా చూపిస్తుంది, అండ్ ఇది ఒక ఆల్ఫా అట్రాక్షన్ అనమాట. ఈ హెయిర్ స్టైల్ పేరు వచ్చేసి బస్ కట్. చాలా సింపుల్ గా ఉంటుంది హెయిర్ స్టైల్. కాకపోతే ఈ హెయిర్ స్టైల్ ని క్యారీ చేయాలంటే మీరు ఒక వార్కి రెడీ అయినట్టే. మన ఫోర్ హెడ్ ని చాలా క్లియర్ గా చూపిస్తుంది, అండ్ మన జాయింగ్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ హెయిర్ స్టైల్ ని మీరు దిగాలి అనుకుంటే మీరు వార్కి రెడీ అయినట్టే. గివ్ ఇట్ ట్రై. హెయిర్ స్టైల్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, మన హెయిర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. వీక్ ట్వైస్ 2 times ఆయిల్ అప్లై చేయండి, మిల్టీ షాంపూ అయితే వాడండి, అండ్ దాంతోపాటు సిరమ్, మంచి సిరమ్ అయితే వాడండి. ఇప్పుడు హెయిర్కి ఒక థిక్ వాల్యూమ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. మంచి సిరమ్ అండ్ థిక్ వాల్యూమ్ ఉండేటట్టు చూసుకోండి. గర్ల్స్ విల్ నోటీస్ ఎవ్రీథింగ్. బాయ్స్ ఈ వీడియోలో నచ్చిన హెయిర్ స్టైల్ సో కింద కమెంట్ చేయి, అండ్ దాంతో పాటు నీ పర్సనల్ హెయిర్ స్టైల్ అనేది ఏంటో కూడా కింద కమెంట్ లో పెట్టడం అయితే మర్చిపోకు. అండ్ లైక్ చేసిన వాళ్ళందరూ హెయిర్ 2025 చాలా హెల్తీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి బ్రో. నెక్స్ట్ వీడియోలో మీ ఫేస్ షేప్ తగ్గట్టు పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ అనేది చెప్తాను. మరి నెక్స్ట్ వీడియోలో వేసుకుందాం. See you in the next video. Until then, stay cool, stay stylish. Bye bye.